ప్రజాప్రతినిధులు పారా హుషార్. ఇకపై మీరు సీఎంలు మంత్రులు కావాలనుకుంటే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ఒక్క కేసు పడినా నెల రోజులు బెయిల్ రాకుండా ఉంటే మీ పదవి ఊస్టే. అవును, ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్ దుమారం రేపుతోంది. పాలనలో పారదర్శకత కోసమే ఈ బిల్ తెచ్చామని బీజేపీ చెప్తుంటే కేవలం విపక్ష ప్రభుత్వాలను కూల్చేసేందుకే తీసుకొస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజంగా ఇది అంత పవర్ఫుల్ బిల్లా? ఇప్పుడే ఎందుకు తీసుకొస్తున్నట్టు? आपसे आग्रह कर रहा हूं, तख्तियों में डंडी लगाकर आना ये सदन లోక్సభలో రణరంగం. రాజ్యాంగ సవరణ బిల్లుతో ఏం జరగబోతోంది? सदस्य और उपसभापति द्वारा सदस्यों के मिलकर बनने वाले सभाओं की 2 నిమిషాల్లో సభ వాయిదా పడేంత బలమైన బిల్లా? आप सदन चलाने में सहयोग करें, प्रश्नकाल चलाने में सहयोग करें। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. స్వయాన హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుని టేబుల్ చేశారు. దీంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ నినాదాలు చేస్తూ సభను హోరెత్తించి అమిత్ షా ప్రసంగాన్ని సైతం అడ్డుకోవడంతో సభ అర్ధాంతరంగా వాయిదా పడింది. सदस्य और उपसभापति द्वारा सदस्यों के मिलकर बनने वाले सभाओं की అసలేంటి ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే? ఏదైనా కేసులో ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు గాని అరెస్ట్ అయి 30 రోజుల పాటు రిమాండ్ లో ఉంటే 31వ రోజు ఆ వ్యక్తి తన పదవిని కోల్పోతారు. జైల్లో ఉండి 30 రోజుల్లోగా పీఎం, సీఎం, మంత్రి తమ పదవికి రాజీనామా చేస్తే సరి, లేదంటే 31వ రోజు ఆటోమేటిక్ గా తమ పదవిని కోల్పోతారు. ఒకవేళ కేంద్ర మంత్రులు అరెస్ట్ అయి జైల్లో ఉంటే రాజీనామా చేస్తే ఓకే, లేకపోతే ప్రధాని సూచన మేరకు జైల్లో ఉన్న మంత్రిని తొలగిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేస్తారు. ఒకవేళ ప్రధాని సూచించకపోయినా 31వ రోజున పదవిని వదులుకోవాల్సిందే. ఇదే రూల్ సీఎంలకు, రాష్ట్ర మంత్రులకు వర్తిస్తుంది. సీఎం సూచన మేరకు రాష్ట్ర మంత్రిని గవర్నర్ తొలగిస్తారు. ఒకవేళ తొలగించకపోయినా 31వ రోజు పదవి ఆటోమేటిక్ గా ఊడిపోతుంది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. అందుకే 3 బిల్లుల్ని ఒకేసారి తీసుకొచ్చారు. विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए. जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष अनुमति प्रदान किए थे. అసలు ఈ బిల్లు ఎందుకు తీసుకొచ్చారు అంటే రాజ్యాంగ విలువల్ని కాపాడేందుకు, గుడ్ గవర్నెన్స్ ను ప్రజల్లో ఉంచేందుకు, తమ అధికారాల్ని దుర్వినియోగం చేస్తూ కేసుల నుంచి తప్పించుకునే వీలు లేకుండా చేయడమే అసలు ఉద్దేశం అంటోంది కేంద్ర ప్రభుత్వం. కానీ ప్రతిపక్షాలు వినిపించుకోవడం లేదు. ఇది కేవలం ప్రతిపక్ష సీఎంలను అణగదొక్కేందుకు తీసుకొస్తున్న చట్టం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వాదిస్తున్నారు. అంతేకాదు విపక్ష సీఎంలను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడంతో పాటు వారితో పాటే స్వపక్ష ఎన్డీఏ సీఎంలను భయపెట్టేందుకు ఈ బిల్లు తీసుకొస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. Is to put you don't even have to be convicted. Tomorrow you can put any kind of case on a chief minister and put him in jail for 30, have him arrested for 30 days without even him being convicted, and then he ceases to be chief minister. 5 ఏళ్లకు పైబడిన క్రిమినల్ ఛార్జెస్ ఉన్న కేసులకే ఇది వర్తిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఒకవేళ రిమాండ్ నుంచి రాగానే తమ పదవుల్ని తిరిగి చేపట్టే వెసులుబాటు ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఎందుకు అభ్యంతరమని వాదిస్తోంది కేంద్రం. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి 30 రోజుల పాటు వారిని జైల్లో పెట్టి పదవి నుంచి దించేయడమే అసలు టార్గెట్ అంటున్నారు విపక్ష నేతలు. ये असल मकसद वो है, ये अनकॉन्स्टिट्यूशनल अच्छा उस बिल में ये भी है कि प्राइम मिनिस्टर को कौन अरेस्ट करेगा, प्राइम मिनिस्टर को बताइए, ड्यू प्रोसेस के लिए, बल्कि भारत को एक पोलिस स्टेट बनाने का काम बीजेपी सरकार करना चाहती है इन तीनों बिलों के जरिए, जिसकी हम पुरजोर इसकी मुखालिफत करेंगे और ये अनकॉन्स्टिट्यूशनल है. ये ఇప్పటి వరకు ఉన్న చట్టం ప్రకారం ప్రధాని కానీ, సీఎంలు కానీ, మంత్రులు ఎవరైనా కానీ రిమాండ్ ఖైదీలుగా ఉంటే పదవిని కోల్పోవడం జరగదు. అందుకే గతంలో తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో జయలలిత గాని, ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ కానీ పదవిలో ఉండగానే అరెస్ట్ అయి సీఎం హోదాలోనే జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ 5 నెలల తర్వాత బయటకు వచ్చాకే సీఎం పదవికి రాజీనామా చేశారు. జయలలిత, హేమంత్ సోరెన్ రాజీనామా చేసినా ఆ తర్వాత వచ్చి తమ పదవుల్ని చేపట్టారు. ఈ కొత్త చట్టం కేంద్రం ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించేందుకు రాష్ట్రాల్లో ఉండే విపక్ష ప్రభుత్వాల్ని కూర్చడానికే కొత్త చట్టాన్ని డిజైన్ చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ 3 బిల్లుల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది లోక్సభ. అక్కడ ఎలాంటి సవరణలు జరుగుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు
सभापति द्वारा